హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది మంగళవారం వ్లాగ్ అండి. మనుని స్కూల్కి పంపిన తర్వాత ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఎర్రనోక ఉప్మా చేశానండి. మాది టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. నిన్న వ్లాగ్లో మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, వంటగదిని క్లీన్ చేసుకోవాలి, చాలా చిరాకు వస్తుందని చెప్పాను కదా. ఎందుకు అంటే ఇవ్వండి, మా ఇంట్లో ఎక్కడ చూసినా ఈ గబ్బు చీమలు ఎక్కువైపోయినాయి. ఈ చీమలు ఎదవ స్మెల్ వస్తున్నాయండి, చాలా బ్యాడ్ స్మెల్ వస్తున్నాయి. నేను ఏం చేసినా అది అలా వస్తూనే ఉన్నాయి. నేను బొద్దింకలతో స్ప్రే చేశానండి, చేస్తుంటే చచ్చిపోతూనే మళ్ళీ కొత్త చీమలు వస్తూనే ఉన్నాయి. ఇంకెలా కాదు, ఇవన్నీ తీసేసి సర్దుకుంటా వద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ చీమలండి. ఈ చీమలకి తోడు చిన్న చిన్న బొద్దింకలు. సో ఈ రోజు మొత్తం ఓన్లీ వంటగది డీప్ క్లీనింగే వీడియో అయితే పెడతాను. సో వ్లాగ్ అయితే స్కిప్ చేయొద్దు, స్టార్ట్ చేద్దాము. ముందు ఈ రెండు సెల్ఫ్లలో ఉన్న ఈ కంటైనర్స్ అన్ని తీసుకుని కింద అయితే పెట్టేస్తానండి. ఈ కంటైనర్స్ లో ఖాళీ ఉన్నాయన్నీ తీసి సింక్ లో వేసేసి మళ్ళీ ఒకసారి అయితే వాటిని క్లీన్ చేసి కొత్త గ్రాసరీస్ అయితే నింపుతాను. సున్నుండలో పట్టేసినాయా? నేను ఈ రెండు అర్మర్లు అయితే ఖాళీ చేసేసానండి. చీమలు బాగా పట్టేస్తున్నాయి. అలాగే ఈ కిరాణా సరుకులు పాడైపోతాయి కదా, పురుగులు పట్టేస్తేమో డౌట్ వస్తుంది. సో ఇవన్నిటిని ప్లేట్లలో వేసేసి వీటిని ఎండలో పెట్టేస్తాను. ఖాళీ అయిపోయిన డబ్బా అలా తీసుకెళ్ళి సింక్లో అయితే పెట్టేస్తున్నానండి. ఇడ్లీ రవ్వ అయితే చాలా ఉందండి, ఒక పళ్ళెంలో సరిపోలేదు. సో 2 పళ్ళాల్లో వేసాను. మొత్తం పళ్ళాల్లో వేసుకున్నవి తీసుకెళ్ళి ఎండలో పెడుతున్నానండి. మాకు కరెక్ట్గా 11 o'clockకి ఎండ అయితే రావడం స్టార్ట్ అవుతుంది. ఈ పిల్లల బెడ్రూమ్ ఉంది కదా, ఇక్కడ ఎండ అయితే మాత్రం చాలా ఎక్కువ వస్తుందండి. 11-11:30 నుంచి మనకి 3:30 వరకు మంచి ఎండ ఉంటుంది అనమాట. ఇంకా మనకి డాబా పైకి వెళ్ళి అంత ఆరబెట్టుకునే సోర్స్ ఉండదు. ప్లస్ ఇంకొక 2 floors ఎక్కలేము అనేసి ఇంకా నేను ఇలాగ ఇక్కడ బాల్కనీలో అయితే పెట్టుకుంటున్నానండి. అయితే ఇక్కడ కూడా ఒక భయం అనమాట. ఏంటి అంటే చీమలు పట్టేస్తాయండి. నేను ఎప్పుడైనా వేరుశెనగ గుళ్ళు కానీ లేకపోతే ఇడ్లీ రవ్వ ఇలాంటివి ఏమైనా పెట్టి కాసేపు మర్చిపోయాను అనుకోండి, చీమలు వాటి మొత్తం దూరేసి పాడు చేసేస్తాయి అనమాట. అందుకనేసి నేను పైన దుమ్మది ఏమి పడకుండా ఇలాగ చున్నీ కప్పి చీమలు వెళ్లకుండా చుట్టూరు చీమల మందు అయితే వేసేసాను. మొత్తం డబ్బాలన్నీ అయితే ఖాళీ అయిపోయినాయండి. స్టీల్ డబ్బాలన్నీ ఖాళీ చేసేసాను. వాటిని అయితే ఇంకా సింక్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకా ప్లాస్టిక్ డబ్బాల్లో ఏమేమి ఉన్నాయి, మళ్ళీ ఏమేమి అవసరము నింపాల్సినవి అన్నవి చూసుకుంటున్నాను అనమాట. ఈ ప్లాస్టిక్ డబ్బాలు ఇప్పుడు మ్యాక్సిమం అవసరం లేదండి. వీటన్నిటిని నీట్గా వాష్ చేసేసి ఇంకొక పక్కన ఎక్కడైనా పెట్టేసుకుంటాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా అవసరమైతే యూజ్ చేసుకుంటాను. నేను ముందు మొత్తం కిరాణా అంతా తీసుకెళ్ళి ఎండలో పెట్టాలి అనుకోలేదండి. మెయిన్గా 3-4 మాత్రమే పెట్టాలి అనుకున్నాను. కానీ మిగతావి కూడా ఇంకా అన్నీ క్లీన్ చేసేద్దాము, డబ్బాలు దుమ్ము పట్టేసినట్టుగా అయిపోయినాయి మూతలు అనేసి ఇంకా అన్నిటిని తీసేసేలాగా ఇంట్లో ఉన్న అన్ని ప్లేట్లు గిన్నెలు అయితే ఇలా వేసేసానండి. వీటన్నిటిని తీసుకొచ్చి ఇలాగ మళ్ళీ ఎండలో అయితే పెట్టాను. సో ఇందాక చున్నీ వేసాను కదండి, మళ్ళీ అదే చున్నీని వీటిపైన అయితే కప్పేస్తున్నానండి. నేను చుట్టూరు చీమల మందు కూడా వేశాను. అయితే ఇందాక 4-5 ప్లేట్లు పెట్టాను కదా, సో ఇప్పుడు ఈ చుట్టూరు అయితే మాత్రం మళ్ళీ చీమల మందు వేసుకుంటూ వచ్చానండి. మా ఇంట్లో ఇప్పుడు నేను కిరాణా సరుకును కాపాడుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అలాగా చిన్న చీమలు అనమాట. అవి కరెంటు చీమలు అయితే కాదండి, చలి చీమలు కూడా కాదు, ఆ ఓ రకం చిన్న చిన్న చీమలు అనమాట.
ఖాళీ చేసేసిన స్టీలు ప్లాస్టిక్ డబ్బాలను తీసుకెళ్ళి మొత్తం సింక్లో అయితే పెట్టేశానండి. ఇప్పుడు వాటిని తోమాలి. వాటిని తోమడానికి ముందు అక్కడ ప్లేస్ అయితే ఖాళీ చేసుకోవాలి కాబట్టి ఆ పక్కన ఉన్నటువంటి డబ్బాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను. మ్యాక్సిమం అన్ని డబ్బాలని ఖాళీ చేసేసానండి. ఎటు తిరిగిన 3-4 డబ్బాలు మాత్రమే ఉండిపోయాయి. అంటే కుంకుడుకాయలు అవి ఇంకా డబ్బా క్లీన్ చేయక్కర్లేదు. తర్వాత కారం అవి నేను మొన్నే తీసుకున్నాను రీసెంట్గా. ఇంకా వాటిని అయితే క్లీన్ చేయను. సో ఆ పక్క ప్లేస్ అంతా ఖాళీ చేసేసుకున్నాను గిన్నెలు తోమడానికి. అయితే ఇంకా వంటగది మొత్తం కవర్లతో నిండిపోయి ఉన్నదండి. ఈ కవర్లన్నింటినీ తీసేసుకుని ఒకసారి ఫ్లోర్ క్లీన్ చేసుకుని అప్పుడు గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు కాళ్ళకి ఏమన్నా తగులుతూ ఉంటే నాకు ఇంకా పని మీద మనసు అయితే పెట్టలేను అనమాట. ఇప్పుడు ఈ డీమార్ట్ కవర్లు అయితే వచ్చాయి కదండి, వీటిని నేను వేస్ట్గా పాడేనండి. వీటన్నిటిని మడతలు పెట్టి ఒక పక్కన అయితే ఉంచుతాను. నేను చాగళ్ళు వెళ్ళిన ప్రతిసారి ఇలాంటి కవర్లు ఎన్నైతే వస్తాయో వాటన్నిటిని తీసుకుని నా చాగళ్ళు అయితే పట్టుకుని వెళ్తానండి. ఎందుకు అంటే మా తోడుకోళ్ళ వాళ్ళకి కిరాణా షాప్ ఉంది కదా, వాళ్ళకి ఈ కవర్లు డీమార్ట్ కవర్లు చాలా హెల్ప్ అవుతాయండి. అందుకనేసి తన కోసం తీసుకెళ్తూ ఉంటాను. ఒకవేళ అక్కడికి ఏమన్నా తీసుకుని వెళ్ళలేదనుకోండి, ఆ కవర్ని నేను కూరగాయలు పెట్టుకోవడానికి వాడేస్తూ ఉంటాను అనమాట. సో ప్లాస్టిక్ త్వరగా మనకి నేలలో కలవదు కదండి, అలాంటి ప్లాస్టిక్ని ఎక్కువగా తీసుకుని వచ్చేసి భూమిలో పాడేయడం నాకు ఇష్టం ఉండదు. సో ఈ విధంగా యూజ్ చేస్తాను. ఇక గిన్నెలు తోమడం స్టార్ట్ చేశాను కదండి. ఫస్ట్ అయితే మాత్రము స్టీల్ డబ్బాలన్నిటినీ క్లీన్ చేసేసుకున్నాను. ఈ స్టీల్ ఇవన్నీ ఒకసారి కడిగేసి ఎండలో పెట్టేసిన తర్వాత ప్లాస్టిక్కి క్లీన్ చేస్తాను. ఇలా వంటగది క్లీనింగు, ఇల్లు క్లీనింగు లాంటివి పెట్టుకున్నప్పుడు బయట కూర్చుని తోముకుంటే బాగుంటుందండి. కాకపోతే మాది చాలా చిన్న బాల్కనీ, అక్కడ కూర్చుని తోమడం నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. బట్టలన్నీ కూడా తడిచిపోతాయండి, అందుకనేసి ఇక్కడ తోముతున్నాను. స్టీల్ డబ్బాలు అయితే కొన్ని వరకు కడిగేశానండి. ఇక మిగతా కడగడానికి ముందు వీటిని అయితే తీసుకుని ఫస్ట్ ఎండలో అయితే పెట్టుకుంటున్నాను. నేను చెప్పాను కదండి 11:30 ఆ టైంకి మాకు ఎండ అయితే మంచిగా వస్తుంది అనేసి. సో ఇక్కడ ఈ బాల్కనీలో కూడా మనకి కొంచెం ఎండ వస్తుంది, మరీ ఎక్కువ రాదులేండి. ఆ ఒక్క బాల్కనీలోకి బీభత్సమైన ఎండ వస్తుంది, తలనొప్పి కూడా వస్తుంది ఆ టైంలో బయటికి వెళ్తేని. ఇక ఈ పక్కకి గిన్నెలు ఎండిపోయేంత వరకు ఎండ అయితే వస్తుంది అనమాట. సో వాటిని అయితే తీసుకొచ్చి ఎండలో పెడుతున్నాను. ఇలా కడిగిన స్టీల్ డబ్బాల్ని కడిగినట్టే ఎండలో పెట్టేస్తే వాటర్వి మచ్చలు పడిపోయి మళ్ళీ మచ్చల కింద కనిపిస్తూ ఉంటుంది కదండి. సో అందుకనేసే నేను ప్లేట్స్ పైన ఉన్న నీటి చుక్కల్ని ఆ చున్నీతో అయితే క్లీన్ చేసేసాను. ఇక ముందుగా ఎండబెట్టిన డబ్బాలు ఉన్నాయి కదండి, వాటన్నిటిని మళ్ళీ ఇలాగ తిరిగేసి పెడుతున్నాను అనమాట. ఎందుకంటే పైనంతా వాటర్ చెమాయింపు ఎండిపోయింది, లోపల ఉన్న తడిదనం పోవాలి కాబట్టి ఇలాగ ఎండబెట్టేశానండి. ఇక స్టీల్ డబ్బాలు ఎండబెట్టేసిన తర్వాత నేను వెళ్ళి ప్లాస్టిక్ డబ్బాలను కూడా క్లీన్ చేసేసాను. ఇక అవి వీడియో తీయలేదు, లెందీ అయిపోతుంది వీడియో అనేసి. ఇంకా వీడియో తీస్తూ ఈ పనులు షూట్ చేస్తూ అవి పనులు చేయాలి అంటే నాకు టైం ఎక్కువ పట్టేస్తుందండి. అందుకనేసి నేను ఇవి వీడియో తీయలేదనమాట. ప్లాస్టిక్ డబ్బాలు కూడా క్లీన్ చేసేసాను. ఇవన్నీ క్లీన్ చేయడానికి చాలా టైం పట్టిందండి. ఈ లోపల స్టీల్ డబ్బాలన్నీ డ్రై అయిపోయాయి. వాటిని మళ్ళీ లోపల డ్రై చేయడం కోసం అయితే ఇంకొక వైపుకు తిప్పేశాను. ఇప్పుడు ఇంకా ప్లాస్టిక్ డబ్బాలను అయితే క్లీన్ చేసినవి ఎండలో అయితే పెడుతున్నానండి. నేను మీకు చెప్పాను కదండి 8:30కి స్టార్ట్ చేస్తున్నాను, 11:30, 12 కల్లా ఈ పనులు అయితే పూర్తి చేసేయాలి అనేసి అనుకున్నాను అనేసి ప్రీవియస్ వ్లాగ్లోని. నేను 8:30కి స్టార్ట్ చేశానండి వంటగదిని క్లీనింగ్ అన్నది. మార్నింగ్ 8:30కి స్టార్ట్ చేస్తే నాకు నైట్ 8:30 కల్లా ఈ వంటగది పని పూర్తయింది. మనము వంటగదిని కలిపాము అంటే అసలు ఆ రోజంతా పనిగానే ఉంటుంది, ఇల్లు మొత్తం దరిద్రంగా కనిపిస్తుంది కదండి. నిజంగా ఎంత పని చేశానంటే చాలా అలసిపోయినట్టుగా అయిపోయానండి నేను. మార్నింగ్
మార్నింగ్ 8:30 నుంచి నైట్ వరకు పట్టింది. ఇక నేను ఆ గిన్నెలు క్లీన్ చేయడం అయితే సరిపోయిందండి. వాటిని ఎండలో పెట్టేశాను. ఇక లంచ్ కోసము కాసేపు అయితే బ్రేక్ తీసుకున్నాను. షాను ఎలాగో హాఫ్ డే స్కూల్సే కదండి, అండ్ ఈ రోజైతే షానుకి స్కూలే లేదు. ఇంకా షానుకు అన్నం తినిపిస్తూ నేను కూడా ఒక ముద్ద అన్నం అయితే తినేస్తున్నాను. ఇక అన్నం తినడం పూర్తయిన తర్వాత మళ్ళీ పని చేయడం స్టార్ట్ చేయాలి. ఎలాగైనా నా టార్గెట్ ఏంటి అంటే ఈరోజు ఖచ్చితంగా వంటగదిని పూర్తి చేసేయాలి. ఎందుకు అంటే నాకు అలాగా గందరగోళంగా చీమలతో చిరాగ్గా ఉంటే అస్సలు నచ్చదండి. శుభ్రంగా ఉండాలి అనుకుంటున్నాను. సో ఈరోజు వంటగది ఖచ్చితంగా క్లీనింగ్ అన్నది పూర్తి చేసే పడుకోవాలి అనుకుంటున్నాను, లేట్ అయినా కూడా. ఇక మాదైతే లంచ్ కంప్లీట్ అయిపోయిందండి. లంచ్ కంప్లీట్ అవగానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇప్పుడు లంచ్ తర్వాత వచ్చిన గిన్నెలు అయితే క్లీన్ చేస్తున్నాను. అన్నం కుండ కూడా ఖాళీ అయిపోయింది. సో అన్నం కుండ, మేము తిన్న ప్లేట్స్ అన్నిటిని అయితే క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇక ఈ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వంటగది క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను. మనం ఏదైనా ఒక స్పెషల్ పని పెట్టుకున్నాం అనుకోండి, అంటే వంటగది క్లీనింగ్, బెడ్రూమ్ క్లీనింగ్ అని ఆ ఒక్క పనే కాదు కదండి, రోజువారీ చేసుకునే పనులతో పాటు అది ఇంకొక ఎక్స్ట్రా పని. సో ఇంకా ఫస్ట్ అయితే నా రోజువారీ పనులు పూర్తయిన తర్వాత మళ్ళీ ఆ క్లీనింగ్ స్టార్ట్ చేద్దాము అనేసి ఈ భోజనం తర్వాత వచ్చిన గిన్నెలు అయితే క్లీన్ చేసేసాను. ఇప్పుడు వాటిని అయితే క్లీన్ చేస్తానండి. మళ్ళీ ఆ అరమరలు అవి క్లీన్ చేయాలి. ఆ దుమ్ములు అవి దులిపి అక్కడ మళ్ళీ పేపర్లు అవి వేసుకోవాలి. గిన్నెలన్నీ తోమేసి వాటిని కూడా ఎండలో అయితే పెట్టేశానండి. మా షాను అయితే రేపు ఎగ్జామ్కి ప్రాక్టీస్ చేస్తుంది. ఇవి ఎండలో పెట్టాను కదా, మంచి ఎండ వచ్చిందండి, ఎండిపోతుంది. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారండి, ఫ్రిడ్జ్లో నువ్వు ఫ్రిడ్జ్ మ్యాట్స్ ఎందుకు వేయవు అనేసి. ఇవిగోండి, నేను ఫ్రిడ్జ్ మ్యాట్స్ ఫ్రిడ్జ్ కోసమే కొన్నాను. కాకపోతే వీటిని నేను ఫ్రిడ్జ్ కోసం ఉపయోగించట్లేదండి, ఇలా అరమరలో వేసుకోవడానికి వాడుతున్నాను. నేను ఎప్పుడు వంటగది క్లీన్ చేసినా ఈ ఫ్రిడ్జ్ మ్యాట్ని నీట్గా క్లీన్ చేసేసుకుని ఎండలో అయితే పెట్టేసుకుంటాను అనమాట. మరి ఫ్రిడ్జ్లో ఎందుకు మ్యాట్స్ ఉపయోగించవు అంటే, మా ఫ్రిడ్జ్ ఒకనొక టైంలో అస్తమానం ఐస్ కట్టేస్తూ ఉండేదండి. సో అస్తమానం నేను సర్వీస్ సెంటర్కి ఫోన్ చేయడము, వాళ్ళు వచ్చి బాగు చేయడము అలా అయితే అయ్యేదనమాట. అప్పుడు వాళ్ళు చెప్పారండి, ఫ్రిడ్జ్లో ఇలాంటి మ్యాట్స్ లాంటివి ఏమి వేయకండి, ఫ్రిడ్జ్కి ఇలాంటి మ్యాట్స్ వేయడం అంత మంచిది కాదు, ప్లస్ ఎక్కువ కరెంట్ కన్జ్యూమ్ చేస్తుంది అనేసి. నాకు కరెంట్ని, వాటర్ని, ఏదైనా కూడా న్యాచురల్ రిసోర్స్ని ఎక్కువగా మనము వేస్ట్ చేయడం నాకు అసలు ఇష్టం ఉండదనమాట. అండ్ కరెంట్ ఎక్కువ ఖర్చు అయిపోతే ఒకటి మనము ఒక మంచి రిసోర్స్ని ఎక్కువగా యూజ్ చేసేసి పాడు చేసినట్టు అవుతాము. ఇక రెండు, కరెంట్ బిల్ కూడా ఎక్కువ వచ్చేస్తుంది. సో కరెంట్ బిల్ ఎక్కువ రాస్తే నాకు అసలు నచ్చదు అనమాట. అందుకనేసి నేను అప్పటి నుంచి ఆ మ్యాట్స్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసేసానండి. ఆ తీసేసిన మ్యాట్స్ని ఇలాగా నేను వంటగదిలో సెల్ఫ్లో అయితే వేసుకుంటాను అనమాట. ఆ ఫ్రిడ్జ్ మ్యాట్స్ భలే పనిచేస్తాయండి. మనం ఎన్నిసార్లు శుభ్రం చేసినా చక్కగా ఉంటాయి. అలాంటి అరమర మొత్తానికి సరిపోయే పెద్ద పెద్ద మ్యాట్లు ఎక్కడైనా అమ్మితే మీకు తెలిస్తే చెప్పండి. నేనైతే అన్ని అరమరల్లోకి అలాంటి మ్యాట్లు అయితే తీసుకోవాలి అనుకుంటున్నాను. అసలు ఆ మ్యాట్లు నెట్లో ఉంటాయా ఉండవా అన్నది నాకు తెలీదు. ఒకవేళ ఉంటే ఏమని సెర్చ్ చేయాలన్న విషయం కూడా నాకైతే తెలీదు. ఇక పైన అవన్నీ సర్దడానికి ముందు మొత్తం ఈరోజు వంటగదంతా క్లీనింగ్ పెట్టుకున్నాను కదండి, ఈ కింద క్లీన్ చేసేద్దామనేసి అనుకుంటున్నానండి. ఇది కత్తిపేట అండి. ఈ కత్తిపేటని మా అత్తయ్య గారు కానీ మా అమ్మ కానీ వస్తే మాత్రమే యూజ్ చేస్తారు. నాకు ఇలాగ కత్తిపేట మీద కూర్చుని కూరగాయలు కోయడం అస్సలు రాదండి. మీలో ఎవరికైనా ఇలా ఉంటుందా అన్నది కామెంట్ చేయండి. నేను అస్సలు కత్తిపేట మీద కూర్చుని కూరగాయలు కోయలేను. ఎన్ని కూరగాయలు ఉన్నా కూడా నేను నుంచునే ప్లేట్ మీద పెట్టుకుని కోసుకుంటానండి. లేదు అంటే కూర్చుని చాకుతో కోసుకుంటాను తప్పించి నాకు ఇలాగ కత్తిపేట మీద అస్సలు కొయ్యలేను అనమాట. సో ఇది అమ్మ అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడే వాడతారండి. ఇలా ఉంచేస్తుంటే తుప్పట్టేస్తుంది అనేసి దానికి కవర్ అయితే పెట్టేశాను. ఇక మాకు ఈ గ్యాస్ స్టవ్ కింద ఉన్న ఈ కబోర్డ్స్లోకి చాలా దుమ్ము అయితే వస్తూ ఉంటుందండి. అంటే దుమ్ము కూడా కాదు, పెయింట్ అలాగే సిమెంట్ పెచ్చుల కింద ఊడిపోయి పడిపోతూ ఉంటుంది అనమాట. వాటన్నిటిని మనము నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. నేను క్లీన్ చేస్తానా మళ్ళీ 2 రోజులకి మళ్ళీ ఆ పెయింట్ ఊడిపోవడము, పెచ్చుల కింద వచ్చేయడము అలా జరుగుతూనే ఉంటుందిలేండి. ఇంకైతే మాత్రం ఇది కొబ్బరికాయ ఒలుచుకునేదండి. ఇది అసలు మరీ తుప్పు పట్టేసి ఓపెన్ కావట్లేదు. మా వారిని అడిగితే అది పోయింది ఎప్పుడో ఒకసారి, అది ఇంకా పని చేయదు అనేసి అన్నారు. నేను చాలా ట్రై చేస్తున్నాను అనమాట, ఇది ఏంటి ఇలా అయిపోయింది అనేసి. ఇంకా దానికి ఉన్న తుప్పవి తుడిచేసానండి. తుడిచేసి దాన్ని కూడా ఒక కవర్లో అయితే పెట్టేశాను. నేను ఇది క్లీనింగ్ మొదలు పెట్టానా, బొద్దింకలు, స్పైడర్స్ అటు ఇటు తెగ తిరిగేస్తున్నాయి. నాకు అనిపించిన కాడికి హిట్ అయితే వేసేస్తూ వస్తున్నాను వాటి మీద అయితేని. ఇంకా ఇది దుమ్ము అయితే మాత్రము చాలా వచ్చేసిందండి. పైన మీకు చూడొచ్చు, ఈ పక్కన నా పక్కన ఉన్న సెల్ఫ్ ఏంటి, ఆ పైన ఉన్న సెల్ఫ్ ఏంటి ఓ పెచ్చుల కింద ఊడేసి పడిపోతుంది అనమాట. ఈ పెయింట్ కూడా అంత మంచి పెయింట్ కాదనుకుంటండి, పౌడర్ కింద రాలొచ్చేస్తుంది. ఇంక ఇదిగోండి
ఈ దుమ్ము అయితే తుడిచేసాను. ఇప్పుడు ఇక్కడ ఈ టైల్స్ ఉన్నాయి కదండి అలమరలోని, దాన్ని అంతటిని నేను ఇంకా స్పాంజ్తో అయితే క్లీన్ చేసేసుకుంటాను. చాలా మంది దగ్గర నేను ఈ మాట విన్నానండి, ఇంట్లో బొద్దింకలు ఉంటే మంచిది అనేసి. నా చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇలాగే అనేదండి, బొద్దింకలు ఉంటే మంచిది అనేదనమాట. ఇంకా కొంతమంది అయితే ఇంటికి బూజులు పట్టేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది అనేసి అంటారండి. ఇది ఎంతవరకు నిజమా అన్నది నాకు తెలియదు, కానీ నాకైతే మాత్రము నాకు చూసినంత లెక్క నా కంటికి కనిపించే ఇల్లు అంతవరకు నీట్గానే ఉండాలి అనుకుంటాను. అందుకనేసి నేను కంటికి కనిపించినంత వరకు నీట్గానే క్లీన్ చేసుకుంటాను. ఇంకా కార్నర్స్ మూల అయితే మాత్రము ఎప్పుడైనా ఇలాగా శుభ్రం చేసేటప్పుడు అయితే చేస్తానన్నమాట. ఈ గ్యాస్ మూల అయితే మాత్రము బోల్ దుమ్ము దొరుకుతుందండి. ఇక గ్యాస్ సిలిండర్ని కూడా బయటికి లాగేసి క్లీన్ చేసేసాను. ఇంక ఇదైతే మాత్రము నా గ్రైండర్ పెట్టుకునే ప్లేస్ అండి. ఎప్పుడు దీనికి ఎంతో అట్టపెట్టి వేసేదాన్ని, ఆ అట్టపెట్టి చాలా రోజులు అయిపోయింది అనేసి రీసెంట్గా తీసేసాను అనమాట. ఇంకా గ్రైండర్ని పెట్టేటప్పుడు లాగేటప్పుడు ఇలా గ్రైండర్ అయితే గీతలు పడిపోతుంది అనమాట. నా గ్రైండర్ ఎప్పుడో నా పెళ్ళప్పుడు అమ్మ వాళ్ళు తీసుకొచ్చారండి. అంటే నాకు డ్రెస్సింగ్ టేబుల్ కొంటాను అనేసి అందమ్మ. అయితే నాకు డ్రెస్సింగ్ టేబుల్ వద్దు, నాకు గ్రైండర్ కావాలమ్మా, గ్రైండరే తీసుకుంటా అంటే డ్రెస్సింగ్ టేబుల్కి బదులు అమ్మ అయితే నాకు ఇలాగా గ్రైండర్ కొనిచ్చిందండి. అప్పుడు గ్రైండర్ అనమాట. రీసెంట్గా ఒక్కసారి ఇది ఫాల్ట్ వచ్చింది, మరి సంథింగ్ ఈ ఎలకలు కొరికేయడమా లేకపోతే ఏమో తెలియదు, కానీ వైర్ దగ్గర చిన్న కట్ అయ్యిందండి. దీనికి వచ్చిన బటర్ఫ్లై వైర్ ఉంటుంది కదా ప్లగ్ కనెక్ట్ చేసుకునేది, అయితే దానికి ఇంకా డైరెక్ట్ కరెంట్ రావడమే ఆగిపోయింది అనమాట. సో మళ్ళీ 2 years క్రితము దాన్ని బాగు చేయించాను. వైర్ అయితే మార్చి వేరే వైర్ పెట్టారు. ప్రస్తుతానికి అలా రన్ అవుతుందండి. నేను ఇదిగోండి అలమరలు అవి దులిపేశాను కదా, ఎంత దుమ్ము వచ్చిందో చూసారా. దుమ్మని కూడా కాదండి, ఇది సిమెంట్ పెచ్చులు అనమాట. ఇంకా నేను ఇలా ఉంటే ఇంకా అసలు ఏ పని చేయలేను, కాళ్ళకి ఇసుకంటుకుంటూ ఉంటే నాకు చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. సో ఇదంతటిని ఫస్ట్ అయితే శుభ్రం చేసేసుకుంటున్నానండి. ఈ దుమ్మంతా ఎత్తేసిన తర్వాత అప్పుడు మిగతా పనులు అయితే చేస్తాను. టైం అయితే 3:30 అలా అయిపోతుందండి. ఫస్ట్ అయితే నేను మనుని స్కూల్ నుంచి తీసుకొచ్చేయాలి. మనుని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత పిల్లలకి ఏమన్నా స్నాక్స్ పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ 4 o'clock నుంచి మళ్ళీ పనులు అయితే స్టార్ట్ చేస్తాను. నేను 1 hour 2 hours అవగొట్టేయాలి పని అనుకున్న దాన్ని నాకు నిజంగా 12 గంటల టైం పట్టేసిందండి. అన్నీ తోముకుని సర్దుకుని ఇవన్నీ చేసుకోవడము. మార్నింగ్ 8:30 నుంచి నైట్ 8:30 వరకు, అంటే నైట్ 8:30 వరకు టైం అయితే పట్టేసింది అనమాట. ఇంక ఇదిగోండి నేనైతే ఈ గది మొత్తాన్ని ఇలాగా తుడిచేసుకుని ఆ చెత్త మొత్తాన్ని ఎత్తేసుకుని పాడేసి ఇంకా చేతులు అవి శుభ్రంగా కడుక్కుని మా మంటలిని స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసానండి. ఇంకా ఈ రోజు అయితే మాత్రము చేతులు ఎన్నిసార్లు కడిగానో నాకే తెలీదు. ఏదో ఒక పని చేయడము, మళ్ళీ పిల్లలు ఏమైనా పిలిస్తే పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు మళ్ళీ చేతులు కడుక్కోవడము, మళ్ళీ ఒక పని నుంచి ఇంకో పనిలోకి మారేటప్పుడు ఈ దుమ్ము దాంట్లో కంటుకుపోద్దామని మళ్ళీ చేతులు కడగడము, ఇలా చాలా టైం అయితే పట్టింది. ఇక పిల్లలిద్దరు స్కూల్ నుంచి వచ్చేసారండి. అంటే షానుకి ఎలాగూ లేదు, మను స్కూల్ నుంచి వచ్చేసింది. ఇంకా పిల్లలకి స్నాక్స్ అవి పెట్టేసి వాళ్ళైతే మళ్ళీ తనిష్క వచ్చింది ఆడుకుంటామనేసి అక్కడికి వెళ్ళారు. నేను మళ్ళీ ఇవి అయితే క్లీనింగ్ మొదలు పెట్టానండి. ఇంకోండి పైన ఉన్న దుమ్ము మొత్తాన్ని అయితే నీట్గా శుభ్రం చేసేసుకుంటున్నాను. అంటే ఈ అరమరలు 2 శుభ్రం చేసేసి ఇందక్కడ ఫ్రిడ్జ్ మ్యాట్స్ శుభ్రం చేశాను కదండి, వాటిని అయితే వీటి ప్లేసుల్లో అయితే పెట్టుకుంటాను. ఇక మెయిన్ ఇప్పుడు ఇది అంతా క్లీనింగ్ బొద్దింకల కోసమును అలాగే చీమల కోసము చేస్తున్నాను కదండి. సో అవి ఇంకా మళ్ళీ రావద్దు అనేసి ఈ హిట్ అయితే పెడుతున్నాను. వీటికి కూడా వాటికి రెసిస్టెన్స్ వచ్చేసిందో ఏమో, కానీ వాటిపై నుంచే కూడా పాకెత్తాయండి బాబు బొద్దింకలు. నాకు అదే అర్థం కావట్లేదు. ఇంకా అలాగా ఒక 4-5 చుక్కలు అయితే అన్ని చోట్ల ఇలా పెట్టుకుంటూ వచ్చేసాను. ఫ్రిడ్జ్ మ్యాట్స్ అయితే క్లీన్ చేశాను కదండి, ఈసారి తిరిగేసి అయితే వేస్తున్నాను. వైట్గా ఉంటే బాగుంటుంది స్టీల్ డబ్బాలకి అనేసి ఇంక ఈసారి అయితే ఇలా అయితే వేస్తున్నానండి. ఇందాక నేను ఈ కిరాణా సరుకులన్నింటినీ ఇలా ఎండలో పెట్టుకున్నాను కదా, ఇంకా ఎండ అయితే పోతుందండి. టైం 4 o'clock అవుతుంది కదా, ఎండ పోతుంది. సో అందుకనేసి ఇంకా వీటిని అయితే లోపల పెట్టేసుకుంటున్నానండి. ఇంకా మళ్ళీ ఎండ పోతే చల్లదనం వస్తుంది, చీమలు జాయిగా దరిచేస్తాయి అనేసి నాకు భయము. సో అందుకే ఇంకా వీటన్నిటిని లోపలైతే పెట్టేసుకుంటున్నానండి. ఇంకా స్టీల్ డబ్బాలు కూడా డ్రై అయిపోయినాయండి, ప్లాస్టిక్వి స్టీల్వి. ఆ స్టీల్ డబ్బాలను కూడా తెచ్చేసుకుని ఇంకా వరుస పెట్టి ఈ కిరాణా సరుకులన్నింటినీ కంటైనర్స్లో నింపేసుకుని వాటి ప్లేసుల్లో అయితే సర్దుకోవాలన్నమాట. మా వారు వస్తారేమో అని వెయిట్ చేస్తున్నానండి. ఎందుకు అంటే మార్నింగ్ నుంచి ఇవన్నీ నాకు నేనుగా సెల్ఫ్గా వీడియో షూటింగ్ అవి చేసుకున్నాను కదా, నాకైతే కాళ్ళు అవి లాగేసి చాలా నీరసం వచ్చేస్తుంది ఎంత పని చేసేసరికి. ఇంకా ఆయన వస్తే బాగుండు, కనీసం వీటికి పేర్లు అవి ఆయన రాస్తారు, నేనేమో కిరాణా సరుకు ఇందులో తీసుకుంటే ఆయన వీడియో తీస్తారు కదా అనేసి వెయిట్ చేస్తున్నాను ఆయన కోసము. ఇంక ఇదిగోండి ఈ డబ్బాలన్నింటినీ కూడా ఆ రూమ్లోకి తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టేసి వాటన్నిటిని అయితే ఇంకా నింపేసుకుంటాను.
నేను ఇక్కడ ఇవన్నీ సర్దుకుంటున్నానండి. కరెక్ట్గా మా వారైతే వచ్చేసారనమాట. కింద నేను చూసుకుంటున్నాను, బైక్ మీద వచ్చి అక్కడ పార్కింగ్ చేస్తారు కదా, అమ్మయ్య ఇంకా తను వచ్చేసారులే అనేసి వీటన్నిటిని ఫాస్ట్గా అయితే సర్దేసి లోపలికి అయితే తీసుకెళ్తున్నానండి. ఇంకా ఆయన వచ్చేసారు కదా, నాకు కొంచెం తేలిక అవుతుంది అనమాట. అంటే నేను ఏమైనా పని చేసుకుంటే అస్తమాను ట్రైపాడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి అటు ఇటు కదలాలి కదండి, తనైతే ఇంకా వీడియో తీస్తారు. ఇంక ఇదిగోండి నేనైతే కంటైనర్స్లోకి గ్రాసరీస్ నింపడానికి ముందు మా వారి చేత అయితే ఇలాగ పేర్లు అయితే రాయమన్నాను. ఆయన అయితే రాశారండి. కందిపప్పు, మినపప్పు, పచ్చెనపప్పు ఇలా ఏవైతే నేను నింపాలనుకుంటున్నానో వాటన్నిటి మీదకి పేర్లు అయితే రాసేసారు. ఇలాగ ఇంకా మేము అతికిచ్చేస్తున్నాము. వీటికి స్టిక్కర్స్ కూడా ఉంటాయి కదండి, అయితే ఈ స్టిక్కర్స్ ఎక్కడ అమ్ముతారు అన్నది తెలియక ఇంకా మేము స్టిక్కర్స్ తెచ్చుకోలేదనమాట. అండ్ ఇలాగ రాసేసి పైన మనము వైట్ది ప్లాస్టర్ వేసేస్తుంటే మనకి 2 years వరకు చక్కగా ఉంటున్నాయండి. అది పైన ప్లాస్టర్ ఉండడము క్లీన్ చేసినప్పుడు కూడా మనకి ఏం పోవట్లేదు అనమాట. సో మొత్తం అన్నిటికి ఇలాగ పేర్లు అయితే అంటించేసానండి. ఇప్పుడు కిరాణా సరుకులు నింపుకుంటాను. ఇక్కడ కొంచెం ఒరిజినల్ వాయిసే ఉంచేస్తాను, అంతే ఏం మాట్లాడాలో తెలియట్లేదు. నేను క్లీన్ చేసేటప్పుడు స్టీల్ డబ్బాలు అలాగే ప్లాస్టిక్ డబ్బాలు అన్నీ క్లీన్ చేశాను కదండి, కానీ నాకు మొత్తం అన్ని స్టీల్ డబ్బాలే సరిపోయినాయి. ఇంకా ప్లాస్టిక్ డబ్బాలు పైన అర్మర్లో అయితే పెట్టించేసాను, ఎప్పుడైనా అవసరమైతే అప్పుడు తీసుకుందాము అనేసి. ఇంక ఈ స్టీల్ డబ్బాలో మాత్రం మొత్తం కంటైనర్స్ అయితే నింపేశాను కదండి, కంటైనర్స్లోకి గ్రాసరీస్ అయితే నింపేశాను కదా. ఇంకా వాటన్నిటిని తీసుకుని వచ్చి ఇలా వంటగదులు అయితే పెట్టుకుంటున్నాను. మొత్తం అన్నీ తీసుకొచ్చేసిన తర్వాత ఒక్కొక్కటిగా అయితే అలాగ సర్దుకుంటూ వస్తానండి. ఇంకా ఇవి సర్దేటప్పుడు ఒరిజినల్ వాయిస్ ఉంచుదాం అనుకున్నాను, కానీ బయట విపరీతమైన సౌండ్ వస్తుంది అనమాట. ఇంకా సౌండ్ వల్ల ఒరిజినల్ వాయిస్ని సరిగ్గా ఉంచలేకపోయానండి. పొద్దుటి నుంచి నేను చాలా కష్టపడ్డానండి. ఇవన్నీ సర్దుకుని తీసుకుని మళ్ళీ వాటిని ఎండలో పెట్టి మళ్ళీ కడుక్కుని ఎండబెట్టి ఇలా ఇవన్నీ చేసి చాలా కష్టపడ్డాను. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఈ వంటగది మొత్తాన్ని నీట్గా మార్చుకుని సర్దుకుని ఒక్కసారి అలా వంటగదిని చూసుకుంటే మనసు అయితే ఎంత తేలిక పడ్డదో. పోనీలేమ్మ పొద్దుటి నుంచి చేసినందుకు ఇప్పుడు శుభ్రంగా ఉంది వంటగది అనిపించింది. చూడాలి ఎన్ని రోజులు ఇంత నీట్గా ఉంటుందో తెలీదు. ఇక్కడ నేను మీకు బిఫోర్ ఆఫ్టర్ కూడా యాడ్ చేస్తానండి, ఎలా ఉందో అన్నది కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఈ వంటగది క్లీనింగ్ మొత్తాన్ని షార్ట్లు కూడా వీడియో షూట్ చేసుకున్నానండి మధ్యలోని. అవి ఒక సిరీస్ లాగా పెట్టేస్తాను, ఎందుకంటే ఈ మధ్యకాలంలో నాకు షార్ట్లు అసలు వ్యూస్ రావట్లేదు. సరే ఇలాగ పనులు పెడితే ఏమైనా వ్యూస్ వస్తాయేమో అనేసి అవి అయితే పెడదాం అనుకుంటున్నాను. ఇక మళ్ళీ షుగర్ అయితే ఇక్కడ పెట్టానండి, కానీ మళ్ళీ ఏంటో చీమలు మళ్ళీ డబ్బా మీదకి ఎక్కేసి పాకుతున్నట్టు అనిపించింది. అందుకనేసి ఇంకా పంచదార డబ్బాను మళ్ళీ ప్లేస్ అయితే మార్చేసాను అనమాట. ఆ మూలకి రాగి పిండిని పెట్టేశాను. ఇంక ఇక్కడికి ఆ 2 అర్మర్లు సర్దడం పని మాత్రం అయ్యిందండి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ని, కౌంటర్ టాప్ని, అలాగే గ్యాస్ స్టవ్ కింద ఉండే అలమరలు రెండింటిని సర్దాలి. ఇంకా పిల్లల్ని తీసుకుని మా వారైతే కరాటే దగ్గరికి అయితే వెళ్ళి మళ్ళీ దింపేసి వచ్చేసారండి, నేను ఒక్కదాన్ని షూట్ చేసుకోలేననేసి. ఇంకా ఆయన వచ్చిన తర్వాత నేను గ్యాస్ క్లీన్ చేస్తాను, కొంచెం ఇది వీడియో తీసి పెట్టండి అంటే ఆయన అయితే నాకు వీడియో తీసి పెడుతున్నారు. గ్యాస్ అయితే క్లీన్ చేస్తున్నాను. గ్యాస్ స్టవ్ని మ్యాక్సిమం 3 daysకి ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాను కదండి, అందుకనేసి పెద్ద ఏం మురుకు లేదు. సో నార్మల్ స్క్రబ్బర్తో అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత కింద ప్లాట్ఫామ్ని, ఆ బ్యాక్ సైడ్ ఉన్న టైల్స్ని కూడా క్లీన్ చేసేసాను. నాకు అనిపిస్తూ ఉంటుందండి వంటగది అసలు ఒక పట్టాన తెమలదు అనేసి. వంటగది సర్దడం పెట్టుకుంటే ఒక 2-3 days అయినా టైం పెట్టుకోవాలండి, అన్నీ ఒకే రోజు పూర్తి చేసేయాలని అసలు అనుకోకూడదు. ఈ రోజైతే నేను ఆ కంటైనర్స్ని, గ్యాస్ స్టవ్ని కిందవి మాత్రమే సర్దానండి, అంటే పూర్తి వంటగదిని కూడా నేను సర్దలేదండి. మీరు చూసేంత లెక్క మాత్రమే నేను సర్దాను. ఇంకా ఆ పక్కన దేవుడు అర్మర్ ఉంటుంది, దేవుడు అర్మర్ పైన నేను గరిటెలు పెట్టుకుంటాను, అది సర్దలేదు. నా బ్యాక్ సైడు సామాన్లు క్లీన్ చేసేసిన తర్వాత ప్లేట్లు, గిన్నెలు, గ్లాసులు పెట్టుకుంటానా, దాన్ని క్లీన్ చేయలేదు. ఆ తర్వాత తలుపు మూల ఒక చిన్న సెల్ఫ్ ఉంటుందండి, దాంట్లో పేపర్స్ ఎప్పుడో వేసాను, అవన్నిటిని మార్చాలి. కానీ నాకు ఇదంతా చేసేసరికి 8:30 అయిపోయింది. ఇంకా పిల్లల్ని చదివించాలి అనేసి నేను ఇంకా అక్కడితో ఆపేసాను అనమాట. అది ఇంకొక రోజు షూటింగ్ అయితే పెట్టుకుంటానండి. సో ఇప్పటికీ
ఈ గ్యాస్ పక్కన ఉండే 2 అరమరలు సర్దానండి. అంటే కంటైనర్స్ని క్లీన్ చేసుకోవడము, వాటిని మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ వాటిల్లోకి గ్రాసరీస్ నింపడం చేశాను. గ్యాస్ స్టవ్ని క్లీన్ చేశాను, ప్లాట్ఫామ్ని కూడా క్లీన్ చేసేసాను. ఇప్పుడు గ్యాస్ పక్కన నేను మంచి నూనె నెయ్యి అయితే పెట్టుకుంటానండి. పచ్చళ్ళు రోజువారీ వాడుకునే పచ్చళ్ళు ఉంటాయి కదా, సో అవి అయితే పెట్టుకుంటాను. వాటిల్లోకి కూడా పేపర్ అయితే చేంజ్ చేసేసాను. ఇక నూనె డబ్బా అయితే క్లీన్ చేయలేదండి, ఎందుకంటే దాంట్లో ఇంకా నూనె ఉండిపోయింది. ఆ నూనె మొత్తం అయినప్పుడు క్లీన్ చేస్తాను అనమాట. ఇప్పటికి పైన అయితే అయ్యిందండి. మార్నింగ్ ఎప్పుడో ఈ కింద చీపురు పెట్టి తుడిచాను కదా, ఇప్పుడైతే ఈ ప్లేస్ మొత్తాన్ని ఒకసారి క్లీన్ చేస్తున్నానండి. దీన్ని ఏమంటారు, స్పాంజ్తో క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇదంతా మట్టి కింద అయిపోయింది కదా, సో గట్టిగా ఒక 2-3 సార్లు ఈ ప్లేస్ అంతా క్లీన్ చేసేసాను. ఇది కొంచెం డ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ ప్లేస్లో గిన్నెలు వీటిని సర్దేసుకుంటాను. ఇంట్లో మనము వేరే ఒక పని చేస్తున్నామనేసి మన డైలీ వారి రొటీన్ ఆగిపోదని చెప్పాను కదండి. పిల్లలు మళ్ళీ ఆకలి అంటారు అనేసి త్వరగా అయితే ఇంకో పక్కన వంట పని స్టార్ట్ చేశానండి. అన్నం ఉడికిపోయింది, అన్నాన్ని అయితే వార్చేసాను. ఇంక ఇదిగోండి ఇవి ప్లేస్ క్లీన్ చేసి ఉంచేసాను కదా, ఇంక వీటి దగ్గర ఇందాక లంచ్ అయిపోయిన తర్వాత గిన్నెలు అవి క్లీన్ చేసుకుని పక్కన పెట్టాను కదండి, ఆ గిన్నెలన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ ప్లేసులో అయితే సర్దుకుంటున్నాను. నేను మా అత్తయ్య గారి కోసము చిన్నది వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నానండి. అది బకెట్ వాషింగ్ మిషను. నేను చాలామంది దగ్గర బకెట్ వాషింగ్ మిషన్ కోసం విన్నాను తప్పించి ఎప్పుడూ తీసుకోలేదనమాట. సో రీసెంట్గా నాకు వేరే క్రియేటర్ అయితే చెప్పారు బకెట్ వాషింగ్ మిషన్ బాగుంది అనేసి. అత్తయ్య గారికి బట్టలు ఉతికేటప్పుడు మోకాలు నొప్పులు వచ్చేస్తున్నాయి అనేసి చెప్తున్నారన్నమాట. పోనీ పెద్ద వాషింగ్ మిషన్ కొందాము అంటే అది 26,000 30,000 అలా అవుతుంది. ప్లస్ వాళ్ళకి చాలా పెద్దదైపోతుందండి. అందుకే ఇదైతే 9 kgs వాషింగ్ మిషన్ అనమాట, చిన్నది. మొత్తం వాషింగ్ మిషన్ మోయడానికే 9 kgs ఉంటుంది. సో ఇంకా అది అయితే తీసుకున్నాను. కాస్ట్ కూడా తక్కువ పడిందండి, 4,000 రూపాయలు పడింది. మళ్ళీ 10 years వారంటీతో వస్తుంది. అత్తయ్య గారు మావయ్య గారు ఒక చైర్ ఉంటుంది, మావయ్య గారు బనీళ్ళు లింగి పంచి సరిపోతుంది వాళ్ళకి, రోజు వేసుకున్నా అనేసి వాళ్ళకైతే వాషింగ్ మిషన్ తీసుకున్నానండి. అది షార్ట్ వీడియో షూట్ చేశాను, రేపు పొద్దున్న పెడతాను చూడండి. నాకైతే చాలా బాగా నచ్చేసిందండి. అంటే అది తీసుకొచ్చాం కదా, పనిచేస్తుందా లేదా ఒకసారి మనం ట్రై చేసామనుకోండి, ఒకవేళ పని చేయకపోతే ఇక్కడ నుంచి రిటర్న్ వెంటనే పెట్టేసుకోవచ్చు కదా. మళ్ళీ నేను చాగలు ఎప్పుడుకో వెళ్తాను, అక్కడికి వెళ్ళే వరకు మనం యూజ్ చేయకపోయినా, ప్యాకింగ్ ఓపెన్ చేయకపోయి తర్వాత ఎప్పుడు ఓపెన్ చేస్తే మనకి ఏమైనా డ్యామేజ్ ఉన్నా పని చేయకపోయినా రిటర్న్ అయితే ఇచ్చుకోరు. కాబట్టి నేను డైరెక్ట్ హైదరాబాదే తెప్పించేసానండి. ఇక్కడైతే ఒకసారి యూజ్ చేసేసాను, అది మీకు వీడియో కూడా చేశాను, షార్ట్ అయితే పెడతానండి. ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే తీసుకున్నాను. చాలా బాగుందండి, నాకైతే భలే నచ్చింది వాషింగ్ మిషన్ అయితేని. ఇంకైతే ఇదిగోండి నేను ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత గిన్నెలు అవి క్లీన్ చేశాను. ప్లస్ అలాగే ఈ ప్లేట్లలోని ఈ కిరాణా సరుకులన్నీ వేసి ఎండలో పెట్టాను కదండి, ఆ ప్లేట్లన్నిటిని కూడా మళ్ళీ ఇంకోసారి వాష్ చేసేసుకున్నాను. అవన్నీ డ్రై అయిపోయినాయి. ఇంకా వేటిని వాటి ప్లేసుల్లో అయితే సర్దేసుకుంటూ వస్తున్నానండి. చాలా టైం పట్టేసిందండి ఇవన్నీ చేసుకుంటూ వచ్చేసరికి. ఇంకా ఇవన్నీ చేసేసాక రిలాక్స్డ్గా కాసేపు ఫ్రెష్ అయ్యి ఇంకా మేమైతే డిన్నర్లు అవి చేసాము. ఇక అన్నం ఒకటే వండానండి, కూర వండే టైం లేసి వారు బయటికి వెళ్ళి ఏమైనా తీసుకుని తెచ్చుకోండి అంటే మా వారు పప్పుచారును చికెన్ ఫ్రై అయితే తీసుకొచ్చారండి. చాలా రోజులైందండి చికెన్ అయితే తిని మేము. ఇంకా అన్నీ సర్దేశానండి. ఇక ఫైనల్గా ఇంకొకసారి వంట ఇవి చేశాను కదా, ఈ కౌంటర్ టాప్ని ఒకసారి వెట్ క్లాత్తో క్లీన్ చేసేసాను. ఇక ఈ రూమ్ మొత్తాన్ని క్లీన్ చేసేసుకుంటే ఈ రోజుతో వంటగది సగం క్లీనింగ్ అయితే కంప్లీట్ అయినట్టు. రేపైతే కుదరదులేండి, రేపు ఊరు వెళ్తున్నాను, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఎందుకంటే వదిన వాళ్ళ అమ్మగారిది పెద్ద కార్యం ఉందనమాట, అక్కడికి వెళ్తున్నానండి. ఇంకా ఊరు నుంచి వచ్చిన తర్వాత మిగతా వంటగదిని అయితే క్లీనింగ్ చేయాలి. ఈరోజు ఈ వంటగది క్లీనింగ్ వీడియో మీకు నచ్చిందో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే మాత్రము చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎంత టైం పెట్టి చేసినందుకు ఫైనల్గా ఇల్లు చూసుకునేసరికి నీట్గా అనిపించింది, చాలా హ్యాపీ. ఇక ఈరోజు ఇంత క్లీన్ చేశాను కదండి, చాలా దుమ్ము వచ్చింది కదా ఈ వంటగది, దుమ్ముగా ఉంది అనేసి నెక్స్ట్ డే మార్నింగే మా వారు ఇల్లు మొత్తాన్ని మాప్ పెట్టారు. సో ఇంకా చాలా నీట్గా ఉన్నదనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. నేను ఇంకా ఊరు వెళ్తున్నాను కదండి, నర్సాపురము. అక్కడికి వెళ్ళిన తర్వాత నెట్ అయితే సరిగ్గా ఉండదు, ఫోన్ కూడా బాగా వేడెక్కిపోతూ ఉంటుంది, అండ్ అంత వీడియోస్ ఎడిట్ చేసే అంత టైం కూడా ఉండదు. సో మ్యాక్సిమం రేపు వ్లాగ్ పెడతానా పెట్టనా అన్నది నాకే తెలీదు. పెడితే చూడండి, పెట్టకపోతే కనుక అర్థం చేసుకోండి. కనీసం కమ్యూనిటీ పోస్ట్ పెట్టడానికి కూడా నెట్ అవ్వదు. సో ఇదండి ఈరోజు వీడియో. నా పని అయితే కంప్లీటెడ్. బాయ్ బాయ్.